వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే ఈ రోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది మలక్పేటలో, జమునా టవర్స్ దగ్గర. ఇక్కడ 106 లో నివాసం ఉంటున్న సింగం శిరీష అలాగే ఆమె భర్త ఇద్దరు కలిసి ఇక్కడ ఉంటున్నారు. అయితే సింగం శిరీష నిన్నే సడన్ గా చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి కూడా వాళ్ళు నమ్మించి ఆ మృతదేహాన్ని ఎవరికి కుటుంబ సభ్యులకి ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకి సమాచారం అందించి సో బాడీని తీసుకెళ్తుంటే వేరే కార్ అంబులెన్స్ లో వెంటనే పోలీసులు వాళ్ళు అడ్డుకుని ఆ బాడీని పట్టుకున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్తున్నారంటే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది, మేము తీసుకొస్తున్నాం శ్రీశైలం అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎవరికి చేయకుండా అంత్యక్రియలు పూర్తి చేద్దాం, సో ఎలాంటి డౌట్స్ లేకుండా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏంటంటే అత్త మామ వేధింపులు ఉన్నాయి ఆమెకి, ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే భర్త నుంచి కూడా చాలా వేధింపులు అయితే ఆమెకు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా వాళ్ళ శిరీష యొక్క కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే అంటే కొట్టి చంపేశారని చెప్తున్నారు. అలాగే శిరీష ఒంటి పైన చూస్తే మనకి విజువల్స్ లో మనకి పూర్తిగా అర్థమవుతుంది, తన ఒంటి పైన గాయాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇదంతా కూడా క్లూస్ టీమ్ అంతా ఇక్కడికి వచ్చి కొన్ని క్లూస్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఒకసారి చెక్ చేశారు, అంటే వీళ్ళు ఎట్లా ఆమెని హతమార్చి చంపేశారు అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేశారు. అయితే ఈ ఏరియా చూస్తే మనకి చాలా భయంకరంగా ఉంది. ఒకసారి ఇది చూస్తే అంటే లోపలికి మేము కింద నుంచి పైకి వస్తున్నప్పుడు అసలు ఇది జమినా టవర్స్ అపార్ట్మెంట్స్ లేకపోతే ఇంకేదైనా అనిపించింది, ఒకసారి మీరే చూడండి. సో అంటే ఇక్కడ ఎవరినన్నా ఏమన్నా చేసినా సరే ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎవరన్నా తీసుకొచ్చి ఏదైనా చేస్తున్నా కానీ అసలు కనిపించే లేకపోతే బయటికి వాయిస్ వినిపించే పరిస్థితి కూడా లేదు. సో మరి ఇక్కడే ఆమెను హతమార్చి చంపేశారా లేకపోతే వేరే ఏదైనా ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెని హతమార్చి ఈ విధంగా గుండెపోటు వచ్చినట్టు కూడా చెప్పేందుకు ట్రై చేస్తున్నారా? అలాగే పక్కన కూడా చూసుకుంటే పెద్దగా ఫ్యామిలీస్ అవి ఏమీ కూడా కనిపించట్లేదు. సో మొత్తం చెక్ చేసి అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తే అన్ని కూడా లాక్ చేసి ఉన్నాయి. సో అంటే బహుశా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఒక పెద్ద అయితే చెప్తున్నారు కానీ ఆయనకి అంత సమాచారం అయితే తెలియదు అని అంటున్నారు. సో శిరీష వచ్చేసి అయితే మాత్రం ఇక్కడ శ్రీశైలం దగ్గర వాళ్ళ సొంత గ్రామం అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం పోలీస్ స్టేషన్ కూడా వెళ్దాం. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే మరిన్ని వివరాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చే వీళ్ళు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కానీ వీళ్ళు ఇక్కడ లాక్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏమని బెదిరిస్తున్నారు మిమ్మల్ని? ఇప్పుడు నేనైతే ఎత్తట్లేదండి, వాళ్ళు ఫోన్లు చేస్తుంటే. నేను ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏమని బెదిరించారు వాళ్ళు? నిన్న ఫోన్ చేసి, హలో స్వాతి గారైనా, మేము మాటివి నుంచి ఫోన్ చేసాం మీకు అననే అన్న. నాకు ఆ జర్నీలో సౌండ్ సరిగ్గా వినపడక నేను ఫోన్ కట్ చేశానండి. ఆయన నెంబర్ నుంచి. నేను అది కాదేమో ఏమో నాకు తెలియదు. ఉంది అంటే మా సైడ్ ఉందండి. నన్ను బెదిరిస్తాకి ఇలాగ ఏదన్నా ఎంక్వైరీ చేస్తే నేనేమన్నా చెప్తానేమోనని ఇప్పుడు నేను ఇస్తుంటే కూడా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు నాకు. మరి నన్ను ఏమన్నా బెదిరిస్తారు? మరి వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు, శ్రీశైలం ఉన్నారు. ఈ లైవ్ గాని చూస్తున్నట్టున్నారు. వాళ్ళ గురించి నేను మరి వాళ్ళు చేసినట్టు చెప్తున్నాను కదా నేను. మరి నన్ను కూడా చంపేస్తాకో మరేమో బెదిరిస్తాకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు లైవ్ చూస్తున్నారు కదా, ఫోన్లు చేస్తున్నారు నాకు బెదిరిస్తాకి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళకి వ్యతిరేకంగా, నిన్ను కూడా మీ చెల్లిని చంపినట్టుగా నిన్ను కూడా చంపుతామని బెదిరిస్తాను. లేదు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా చెల్లిని చంపింది వాళ్ళే కదా, నన్ను కూడా చంపేస్తారు. ఇంకేంటి, మరి వాళ్ళ గురించి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా. శుక్రవారం 2 గంటలకు నేను ఫోన్ చేసి మాట్లాడానండి. నేను టార్చర్ ఎక్కువైపోయింది అక్క, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను సరిగ్గా ఫోన్ మాట్లాడతాం కూడా కుదరట్లేదు నీతో అని చెప్పిందండి. చేస్తున్నారేమోనండి, తను ఏమీ చెప్పుకోలేకపోయింది మాకు. నాకు ఈ మధ్యలో కూడా సరిగ్గా ఫోన్ చేయట్లేదు, అది కూడా ఆవిడే అని బాధపడింది. ఇప్పుడు రెగ్యులర్ గా ఆమె ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేసేది? 3 అయ్యానా ఆవిడ భోజనం లంచ్ టైం అప్పుడు మేము మాట్లాడుకుంటామండి. నేను ఇదేంటి ఇప్పటిదాకా అన్నం తినలేదా అంటే, పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు అక్క అంటది. 2 రోజులకు ఒకసారైనా మేము రోజు మాట్లాడుకుంటాం. ఎడతిరిగి ఒక 1 నెల రోజుల నుంచి కూడా ఆమెను మాట్లాడనివ్వట్లేదు నాతో. టార్చర్ ఎక్కువైపోయింది బాగా. 5 నెలల కిందట కూడా నా దగ్గరకు వచ్చేస్తాకి చూసింది, వచ్చేస్తానంటే టికెట్. పాప ఎక్కడ ఉందండి శిరీష గారు? పాప వాళ్ళ అత్త మామ దగ్గర శ్రీశైలంలో ఉందండి. మా చెల్లి అది కూడా అడిగాను నేను, వారం రోజులైంది అక్క వెళ్ళి, వాళ్ళు వస్తారన్నారు.
ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు గత 3 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ గొడవలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు మీ వైపు నుంచి ఎవరైనా పెద్దలు వచ్చి ఎందుకు మాట్లాడడం ఇలాంటివి జరపలేదు? మాకు చెప్పలేదండి తను పలానా అని చెప్తే నేను మా మామూలకి చెప్తాకైనా కుదురుతాను. ఆ మామూలుగా డైరెక్ట్గా చెప్పుకోలేక నాకు టార్చర్ అంటుంది, కానీ అసలు ఏమి టార్చర్ అనేది నేను అర్థం చేసుకోలేకపోయాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అయితే నాకు తెలుసు. ఒక మాదిరిగా టార్చర్ అయితే పెట్టాడు, మాటలతోనే చంపేస్తాడు. ఏంటంటే చంపేంత బలమైన కారణాలు ఏమున్నాయి? వేరే ఇతర ఈ కట్నానికి సంబంధించిన లేకపోతే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అసలు ఏమున్నాయి? జాబ్ చేయడం ఆమె చేస్తుందండి. ఆమె దగ్గర అతను జాబ్ చేయడు. చేయదు. తాగడమే. ఆ జాబ్ తెచ్చే పైసల గురించి టార్చర్ పెడతాడు. అంతే తప్ప ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఏంటిదంటే చెప్పుకోవడానికి కూడా భయపడేది. ఎందుకంటే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకొని కాదనుకొని చేసినాను కదా అన్న ఉద్దేశంతో కాదని ఇంట్లో నుంచి వచ్చి చేసుకున్నారా? చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ట్రాప్ చేసారండి. పెళ్లి చాలా అందంగా ఉంటుంది పాప. సో ఇదంతా వాళ్ళ పెద్ద ఆడపడుచు మా కొలిక్కుండే ట్రాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు మా దగ్గర రారు. ఓన్లీ పాప తప్ప వాళ్ళకు మాకేం సంబంధం లేదు. పాప ఒక్కతే మా ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటుంది. నవంబర్లో కూడా మా ఫంక్షన్కి అటెండ్ అయింది. వచ్చినప్పుడు కూడా డల్గా అనిపించింది. సరే ఇక ఫ్యామిలీస్ కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఇక నార్మల్గా ఉంటాయి కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అనుకున్నాం. కానీ వీళ్ళు కూడా నాకు ఆ టైంలో ఇట్లా అవుతుంది అనేది ఒక మాట చెప్పుంటే కొంచెం అలర్ట్ అయ్యేటోని. రీసెంట్గా కూడా మా నర్సుకి గవర్నమెంట్ ఈ నర్సుకు కూడా అప్లై చేసుకుంది. సో ఇట్లా మామ అప్లై చేసినామంటే మంచిదని కూడా చెప్పినాం. ఇక రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తుండే పాప. సో ఈలోపు ఇది జరిగింది. 100% అండి ఇంటెన్షన్లీ దే హావ్ డన్ ఇట్. ఇందులో సెకండ్ థాట్ జిఎన్ఎం పోస్ట్ పెట్టినప్పుడు ఆమె తన సర్టిఫికేట్ ఏంటంటే మా దగ్గర చదువుకున్నది, 5వ తరగతి వరకు చదువుకున్నది. ఆ సర్టిఫికేట్ల కోసం ఆ అమ్మాయి ఫోన్ చేయాలంటే కూడా తను స్పీకర్ పెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఏం మాట్లాడతారు ఏందని తను మాట్లాడేటప్పుడు బావ స్పీకర్ పెట్టే మాట్లాడుద్ది. ఏది మాట్లాడినా మాతో స్పీకర్ పెట్టి మాట్లాడాలి. ఎవరితో ఫోన్లో మాట్లాడిచ్చేది లేదు. ఎవరితో మాట్లాడిస్తే అనుమానం అనుకంతే. కానీ అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు జరపలేదని నేను అడుగుతున్నా. అంటే ఏమేం జరిగిందంటే మాకు 9 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అతను మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చేసుకున్నప్పుడైనా కనీసం ఆమె కొంచెం హ్యాపీగా ఉంటుంది. వాడు అనుమానించే వ్యక్తి అన్నప్పుడు మేము ఏం చేస్తాం, ఇక ప్రతిసారి ఇలాంటి ఎందుకు మనం జోక్యం చేసుకుంటే వాడు ఏం చేస్తాడో ఏందనేది ఒక భయంతో అంతే. అంత తప్పించి మేమేం లేదు. కాంటాక్ట్లో ఉంటుంది. ఏమైనా సమస్య ఉంటే తను ఉన్నది, ఇప్పుడు మా మరదలు ఉంది, ఇప్పుడు ఈమెతోటి కాంటాక్ట్లో ఉంటాడు కాబట్టి ఆ ఉద్దేశించి ఏదైనా విషయం ఉంటే చెప్తుంది లేని ఉద్దేశించి మేము కొంచెం సైలెంట్గా ఉండడం. మేజర్గా ఏమైనా అయితే మేము ఖచ్చితంగా జోక్యం చేసుకునే వాళ్ళని, కానీ ఇంతవరకు వస్తుందని అయితే మేము గెస్ చేయలేదు అసలు. అమ్మ లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అంటే మీరు తీసుకెళ్ళుంటే ఆమె బతికే ఛాన్స్ ఉండే కదా? అవునండి, నాకు ఒక్క మాట చెప్పినా మా మామ వాళ్ళకి నేను ఫోన్ చేద్దునండి, చెప్పలేదు. తను ఆమె మొత్తం అంతా కడుపులోనే దాచుకుంది. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. తన బాధలు కూడా మాతో ఎవరితోనూ కూడా చెప్పుకోలేకపోయిందండి. చూసారా ఇప్పుడు అమ్మాయిని బాడీని తీసుకొచ్చిన తర్వాత? చూసారా అసలు బాడీని చూసిన తర్వాత? దెబ్బలు ఉన్నాయండి ఒంటి నిండా, ఈ కొట్టి చంపేశారు తన్ని. ఆమెకు హార్ట్ అటాక్ అయితే రాలేదు. ఏజ్ ఎంత సార్ అసలు? 32. అంటే ఆమెకి ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి కానీ హెల్త్ ఇష్యూస్ అట్లా ఉండడం? ఆమె బాగా హెల్దీగానే ఉంటది. ఇంకా మాకన్నా ఏమన్నా ఉంటాయి కానీ తనకు అసలు ఏమీ లేవు. చాలా బాగుంటది కూడా. ఇంకా వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు? పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోలేదు, తీసుకుంటా అన్నారు. ఇది అయిపోయినాక తీసుకుంటామని చెప్పారు. మేమైతే డిపార్ట్మెంట్లో అయితే కంప్లైంట్ ఇచ్చాము, కేసులు బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మేము తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో మా డిమాండ్ ఏం లేదండి, పాప చిన్న పాప ఉంది ఒకటి. రెండోది ఏంటిదంటే మనిషి ఇట్లా చనిపోయింది రాదు. సో ఆ పాప విషయంలో కానీ వీనికి ఇట్లాంటిది మళ్ళీ ఫ్యూచర్లో వీడు ఏదో ఇంటెన్షన్తో చేసిన ఫ్యామిలీ. సో ఆ ఇంటెన్షన్తో చేసినంటే వానికి కూడా ఏదో కూడా జరగాల. ఇక లైఫ్ లాంగ్ కూడా జైల్లోనే ఉండాలా లేదా ఇంకోటైనా కావాలా. ప్లస్ ఆ పాపకి ఏదైతే ఉన్నదో ఆ పాపకి ఫినాన్షియల్లీ రేపు ఫ్యూచర్లో ఆడపిల్ల కాబట్టి ఒక ఇంటికి పోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఫ్యూచర్ ఆమెకి ఏదైతే ఫినాన్షియల్గా అవసరం ఉంటుందో అది సెక్యూరిటీ కావాలి. వాడికి పెద్ద శిక్ష పడాలి, బయటికి రావద్దు. ప్లస్ ఆ పిల్లకి కూడా వాళ్ళ వైపు నుంచి హాని ఉందని చెప్తున్నారా? ఉండొచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు కదా. ఎందుకనంటే ఇప్పుడు ఇంకోటి నాకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఈ పాప ఎప్పుడు ఉండేది రీసెంట్గా వాళ్ళ ఊరికి పంపించారంట. ఈ 3 రోజుల నుంచి కొట్లాళ్ళు అవుతున్నాయి. పాప పోయింది 3-4 రోజుల ముందే పోయారంట వాళ్ళ అత్తవారింటికి. పోయిన తర్వాత జరిగింది, ఎందుకంటే రేపు పాప ఎవిడెన్స్గా ఉంటుందని. సో ఆ పాపను కూడా పంపించే ఇదంతా చేశారు వీళ్ళు.
అమ్మాయి కొంచెం అందంగా ఉండని ట్రాప్ చేసేసాడు. ఈ రోజు ఈమెను చంపేసినట్టుగా రేపటి రోజుల్లో వాడు సేఫ్లో బయటపడి మళ్ళీ ఇంకో అమ్మాయిని చేయడం ఏముంది, గ్యారంటీ ఏముంది? కాబట్టి కఠినమైన శిక్ష పడాలి. వాడు ఖచ్చితంగా వాడు జీవితాంతం వాడు జైల్లో ఉండాలి. అది